రేషన్ కార్డులకు దరఖాస్తు విధానం ఇతరత్రా వివరాలను మంగళగిరి తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర సిటీ న్యూస్ కు అందించారు. రైస్ కార్డులకు సంబంధించి మనకు కొత్తగా అప్లై చేసుకుంటానికి 7 రకాల సర్వీసులు ఇచ్చిందనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చేదానికి కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మనం. అలాగే సభ్యుడిని చేర్చడం కోసం అంటే ఎడిషన్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ చేసుకోవచ్చు. స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్స్, డిలీషన్ ఆఫ్ పర్సన్స్ మనకు రైస్ కార్డులో, అడ్రస్ చేంజ్లు ఎప్పటి నుంచి అడుగుతున్నది, అట్ ద సేమ్ టైం ఆధార్ సీడింగు, సరెండర్ ఆఫ్ రైస్ కార్డు, ఇలాగ 7 సర్వీసులు ఇచ్చేసి గవర్నమెంట్ ఈ రైస్ కార్డులకు సంబంధించి గతంలో ఏదైనా తప్పులు జరిగినా లేకపోతే పెళ్ళిళ్ళే జరిగి కొత్తగా వాళ్ళకి స్ప్లిట్ కావాలన్నా కానీ ఆ స్ప్లిట్ చేసిన తర్వాత న్యూ రైస్ కార్డు ఇవ్వటం, లేదు కుటుంబంలో పిల్లలు ఎవరన్నా పుడితే కనుక వాళ్ళ జనన ధృవీకరణ పత్రం ద్వారా వాళ్ళని రైస్ కార్డ్స్లో చేర్చడం కానివ్వండి, ఇలాగా రైస్ కార్డ్స్లో మార్పులు చేయటం కోసము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దీనికి సంబంధించి మనము గ్రామవార్డు సచివాలయంలో డిఏ దగ్గర కనుక మీరు అప్లై చేస్తే విఆర్ఓ ద్వారా తహసీల్దారు కార్డు ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త రైస్ కార్డు అనుకోండి, కుటుంబ వార్షిక ఆదాయం 1,20,000 లోపల ఉండాలి. ఇది 6 స్టెప్ వ్యాలిడేషన్ అని ఉంటుంది అనమాట. ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ విఆర్ఓ లాగిన్లో వస్తుంది. ఆ తర్వాత ఎలిజిబుల్ అయితే కనుక డైరెక్ట్గా తహసీల్దార్ లాగిన్లో డిఎస్ పెట్టిన తర్వాత వాళ్ళకి మనము కార్డుని మంజూరు చేస్తాము. అది డిఏ లాగిన్లో నుంచి కార్డు వాళ్ళు తీసుకుంటారనమాట, కొత్త కార్డు. ఇప్పుడు ఎడిషను, స్ప్లిట్టింగు ఇవన్నీ నామ్స్ అన్నీ కూడా మనకు క్లియర్ కట్గా ఉన్నవి. మనం ఏంటంటే జనాల్లో కూడా బాగా మొబిలైజ్ చేసి వాళ్ళకి రేషన్ కార్డులో ఏదన్నా పేర్లు కానీ లేకపోతే అడ్రస్లు కానీ ఏదైనా తప్పు ఉంటే కనుక డిఏని సంప్రదించి విఆర్ఓ ద్వారా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ రైస్ కార్డ్స్ మొత్తం కూడా క్లియర్ అంటే తప్పులు లేకుండా వాళ్ళకి అడ్రస్ ప్రూఫ్లు అని చెప్పేసి ఇప్పుడు చాలామంది మన దగ్గర తిరుగుతున్నారు. చాలా మటుకి ఇవన్నీ కూడా మనం అది మాడిఫై చేసుకుంటానికి ఉంటుంది. 2 సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్స్, ఎవరన్నా రైస్ కార్డ్ అవసరం లేదు అనుకుంటే కనుక ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాటిని సరెండర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట మనకు. ఇదే విషయం ఈరోజు మనం డిఏలు, విఆర్ఓలతోటి అందరితోటి కూడా ఎంపీడీఓ గారి ఆఫీస్లో మనం ఒక సమావేశం నిర్వహించి వచ్చిన వారి దగ్గర నుంచి ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా ఆన్లైన్ చేసి విఆర్ఓ వెరిఫికేషన్ చేయాలని చెప్పామన్నమాట. ఏ అప్లికేషన్ని కూడా పక్కన పెట్టడానికి కానీ లేదు. మొత్తం కూడా శాచురేషన్ మోడ్లో ఇది మొత్తం కూడా కంప్లీట్ చేయాలి. ప్రతి ఎలిజిబుల్ బెనిఫిషరీకి కూడా రైస్ కార్డు రావాలి. వాళ్ళకి ఏదైతే ఇబ్బందులు అయితే ఉన్నాయో, పెళ్ళిళ్ళు అయ్యి పక్కకి వెళ్ళటం అలా జరిగినవి ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసేసి అన్నీ కూడా ఎవరి కుటుంబాలకు సంబంధించి ఆ రైస్ కార్డ్స్ అనేవి వాళ్ళకి తప్పులు లేకుండా ప్లస్ ఆధార్తో అనుసంధానం చేసుకునేటట్టు. రెండోది వచ్చేసరికి వాళ్ళంతా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్, ఇప్పుడు ఏదైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కాకపోయినా కానీ సచివాలయంలోనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గురించి కూడా చెప్పాము. వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళు కార్డుకి అప్లై చేసుకుంటానికి ఉంటుంది. రెండోది డిఏలకి, విఆర్ఓలకు కూడా మనం గట్టిగా చెప్పింది ఏంటంటే శాచురేషన్ మోడ్లో ఏ ఎలిజిబుల్ బెనిఫిషరీని కూడా వదలకుండా అందరికీ కూడా రైస్ కార్డులు మంజూరయ్యే విధంగా చేయమని చెప్పాము.